అండ్ ఈ సినిమాకి అన్నీ చాలా బాగా యాడ్ అయినాయి సార్. ఎస్పెషల్లీ కథ మీరు రాసుకోవడం ఎంత ఒక మంచి కాన్ఫ్లిక్ట్, ఆ కథకు తగ్గట్టు ప్రాణం పోసేది మ్యూజిక్ అని చెప్పొచ్చు. భీమ్స్ గారు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. అసలు ఒక్కొక్క ట్రైలర్ వినేటప్పుడు ఆ బీజియం పడుతుంటే ఒక రకంగా లోపల ఒక ఇంటెన్స్ వచ్చేస్తుంది సార్. ఏం జరుగుతోంది తెలుసుకోవాలని ఒక ఇంటెన్స్ అయితే వస్తుంది. సో భీమ్స్ గురించి ఏం చెప్తారు సార్? భీమ్స్ గారు మామూలుగా ఇది కూడా ప్రొఫెషనల్గా ఓకే, అతను ఆల్రెడీ ప్రూవ్డ్ చెప్పాలి. ఇక్కడికి వచ్చే టైంకి ఏంటంటే తను కూడా స్వతహాగా అందులోంచి బయటకు వచ్చినాడు. సేమ్ బ్లడ్ మళ్ళీ సేమ్ వాళ్ళ తాతయ్య, భీమ్స్ వాళ్ళ తాతయ్య ఈరియా నాయక్, ఓకే, ఆయన్ని వాళ్ళ ఊర్లో పట్టుకొని చంపేశారు రజాకారులు. భీమ్స్ని పిలిచినప్పుడు ఫస్ట్ రూమ్కు నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఏమేమి సినిమాలు చేస్తున్నాం సార్, ఒక 12 సినిమాలు చేస్తున్నాం, ఇట్లా కూర్చున్నాడు. అన్న తర్వాత సరే ఏం చెప్పిన తర్వాత మీరేం మన సినిమా పేరేంటి సార్ అన్నాడు. రజాకారన్ సార్ అన్నాడు. అర్థం కాదు కదా, కోపంతో ఉన్నాడు. కోపంతో అప్పటిదాకా ఏందిలే వీడియో కూడా ఉన్నాడు. నాకు వచ్చిన 12 సినిమాల్లో 13వ సినిమా అనుకున్నాడు తప్ప ఇది అనుకోలేదు. రజాకార్ అనగానే సరే అన్నాడు. రజాకార్ అనగానే చేస్తున్నావు అంటే లేచి ప్యాంట్ సర్దుకొని ఒక అనగూడని మాట్లాడి అని, ఎందుకు చేయండి సార్, నేను చేస్తాను, మా తాతను చంపిరు సార్, వాళ్ళు మా తాతను నిర్దాక్షిణ్యంగా చంపిరు సార్, మా నాన్నమ్మ ఏడుస్తూ చెప్తా సార్ నాకు ఆ విషయం ఎట్లా చంపారో అని ఒక కొన్ని మాటలు మాట్లాడి అప్పుడు వర్క్లోకి దిగాడు. అతను కసితో చేస్తున్నాడు. ఆర్ఆర్కి నేను సాంగ్స్ మీరు విన్నారు, మీకు అర్థమైపోయింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ రోజు స్టేజ్ మీద బోర్న ఏడ్చేశాడు. అతను మన పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా అన్నప్పుడు అటు తిరిగి ఏడుస్తూనే ఉన్నాడు. ఇద్దరు అశోక్ అన్న వాళ్ళ అమ్మ నాన్న హనుమంత్ గారు ఆవిడ, ఇతను ఇది అందుకని అతనికి ఇప్పుడు ఎన్ని రోజులైంది, నేను 2 months అయింది ఆర్ఆర్కి ఇచ్చి. నేను 2 రీల్సే చూసా. 2 రీల్స్ కూడా నిన్న చూసా. ఏంటి భీమ్స్ సార్, లేదు నేను సాటిస్ఫై అవ్వాలని ఎక్కడెక్కడో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ని చేపిస్తున్నాడు. 2 రీల్స్ నేను చూస్తూ ఉంటే మామూలు ఆ థియేటర్కి అన్నపూర్ణాలే కానీ ఇంకో థియేటర్కి ఎకాస్టిక్ లేదు. బయటికి సౌండ్ వినిపిస్తుంటే ఇది 2nd floorలో ఉంటుంది. ఒక 5గురు వచ్చి అక్కడ నిల్చున్నారు. మన సింగర్ సింహ గారు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని సింహ గారు నిన్న సార్ ఒక్క సీన్ చూస్తాను సార్ రిక్వెస్ట్ చేశాడు ఆయన. సింహ గారు అనగానే చూపించగానే ఆఫ్ చేసిన లేవట్లేడు, అలా కూర్చున్నాడు. లేవట్లేదు కూర్చున్నాడు. ఏంటి సార్ ఇట్లా చూపించి వదిలేశారు అని ఆయన కళలో నీళ్ళు తిరుగుతున్నాయి. సో అంత కసితో అంత ఇన్వాల్వ్ అయి చేస్తున్నాడు భీమ్స్. అతను ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతాడు, డౌటే లేదు. ఏంటి సార్, ఊర్లలో ఆటో డ్రైవ్ చేసే వాళ్ళకు కూడా భీమ్స్ నేమ్ తెలుసు బికాజ్ ఆఫ్ బలగం. అంత బలగాన్ని పెంచేసుకున్నాడు ఆయన బేసిక్గా. నిజంగా ఇలాంటి ఒక సోల్ ఉన్నటువంటి ఫిలింకి ఆయన సోల్ పెట్టి చేస్తేనే అంత మ్యూజిక్ వస్తుంది. మీరు అంత బాగా చెప్తున్నారంటే ఆయన చెప్తున్నాను కదా, ట్రైలర్ ఎండ్లో ఒక చిన్న బీజియం పడుతుంది సార్, దాన్ని నెక్స్ట్ లెవెల్ చూపించేశారు ఆయన. ఆ ఇంటెన్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అసలు పిచ్చోడు లెక్క చేస్తున్నాడు. ఒక మాటలు చెప్పాలి, అక్కడే తిరుక్కుంటూ ఆలోచించుకుంటూ ఏదన్నా డౌట్ రాసిన గురూజీ అని ఇది అనుకుంటా, ఓకే మళ్ళీ వెళ్ళిపోయి చాలా చేస్తున్నాడు. నో డౌట్ దీని తర్వాత తను ఒక నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అంతే.